హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళు సావాసం సీరియల్లోని అమరేంద్ర రణ్వీర్ వాళ్ళ ఇంటి బయట నుంచొని వాళ్ళ ఆవిడ ఎవరో బయటకు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత రాతడికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో చెప్తారు ఆ రణ్వీర్ వైఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందని చెప్పి. అప్పుడు అమరేంద్ర అంటాడు, అంటే ఆవిడకి తెలిసిపోయింది మనం బయట ఉన్నామన్న సంగతి అని చెప్పి. ఈలోపు అయితే ఆవిడ బయటికి పారిపోతుందేమో సార్ అని రాతోడు అంటాడు. అప్పుడు అమరేంద్ర అంటాడు, ఈలోపు ఏంటి ఇప్పుడే పారిపోయి ఉంటుంది బ్యాక్ డోర్ నుంచి అని చెప్పి అంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. మనోహరి కూడా బ్యాక్ డోర్ నుంచి పారిపోయి ఆటో ఎక్కి ఇంటికి చేరుకుంటుంది. అక్కడ అరుంధతి బాగీతో చెప్తుంది, మనోహరి ఏదో చేయబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటుంది. దానికి ఏం చేయబోతుంది అంటే గుప్తా గారు వద్దని చెప్తారు. అప్పుడు మనోహరి రాకని గమనించిన బాగి, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు, భలే తప్పించుకున్నావులే, ఈసారి మట్టుకు తప్పించుకుంటావు కానీ తర్వాత అవ్వదు అని చెప్పి అంటుంది. ఇక మనోహరి కూడా భయపడిపోయి అక్కడి నుంచి లోపలికి సైలెంట్గా వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ వినోద్ చిత్రల రిసెప్షన్ కోసం అందంగా ముస్తాబై వస్తారు. మనోహరి అమరేంద్ర బాగీకి చీర కట్టుకోవడంలో హెల్ప్ చేయడం చూసి మనోహరి కుళ్ళుకుంటుంది. ఈ రోజుకే నువ్వు నవ్వుకో, నైట్కి ఎలాగో నువ్వు చనిపోతావు అని అంటుంది. పిల్లలందరూ కూడా బాగా రెడీ అయ్యి కిందికి వస్తారు. వాళ్ళందరినీ చూసి అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూస్తే చిత్ర నగలన్నీ దిగదీసుకుని ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి అంటుంది, లక్షలు పెట్టి అక్కడ పార్టీ పెడితే నువ్వేంటి ఇక్కడ ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటుంది. దానికి నాకు ఇది ఇష్టం అని చెప్పి ఇద్దరూ కలిపి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అక్కడికి రణ్వీర్ కూడా చేరుకుంటాడు. అమరేంద్ర చూసి నువ్వు వస్తావు అనుకోలేదు అని అంటే రణ్వీర్ అంటాడు, లేదు నేను రావాల్సి వచ్చింది అని చెప్పి అంటాడు. సైలెంట్గా వచ్చి ఏమీ తెలియనట్టు కూర్చుంటాడు. అప్పుడే కొంతసేపటికి రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ డాన్సులు వేస్తూ ఉంటారు. అప్పుడే కరెంటు పోతుంది. రణ్వీర్ ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ అప్పుడే బయట నుంచి ముసుగు వేసుకున్న నలుగురు దుండగులు ఇంట్లోకి వస్తారు. అమరేంద్రకి బాగీకి అర్థం కాదు ఏం జరుగుతుందో అని చెప్పి బాగీ వెళ్ళి ఒక టార్చ్ లైట్ కోసం వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఏమీ కనిపించదు. ఫంక్షన్లో అందరూ కూడా అనుకుంటారు, ఏంటి కరెంట్ ఈ టైం పోయింది, ఏం జరుగుతుంది అని. మిగతా అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అరుంధతి కూడా అనుకుంటుంది, ఇదంతా రణ్వీర్ మనోహరి ప్లానే, అంజలి బాగీని ఏదో చేయబోతున్నారు అని చెప్పి అనుకుంటుంది.